4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే నాగేశ్వర్ గారు. అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ రెండోసారి పదవి చేపట్టిన తర్వాత ఈ 20 రోజుల్లో అమెరికా స్టాక్ మార్కెట్లు మూటగట్టుకున్న నష్టం 348 లక్షల కోట్ల రూపాయలట సార్. ఇది మన బడ్జెట్కు 7 ట్రంప్ భస్మాసుర హస్తం ఫలితం అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి. అమెరికన్ స్టాక్ మార్కెట్లు ఇంత భారీ స్థాయిలో నష్టపోవడానికి గల కారణం ఏంటి? అంటే అమెరికన్ స్టాక్ మార్కెట్ గత నెల రోజులుగా భారీగా పతనమవుతున్నవా నిజం. ఎందుకంటే S&P 500 అంటారంటే అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉన్న టాప్ 500 కంపెనీస్. వీటి స్టాక్ మార్కెట్ విలువ, దాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. సో ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ $4 ట్రిలియన్, 4 లక్షల కోట్ల డాలర్లు దెబ్బతిన్నది. అంటే మనము పత్రికల్లో, తెలుగు పత్రికలు చూస్తాం ఆవిరైన 4 లక్షల కోట్ల సంపద అని. అంటే షేర్ల విలువ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్లను కలిపితే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. సో ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్క నెల రోజుల్లో S&P 500 అంటే అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినటువంటి 500 కంపెనీల విలువ $4 lakh crore, $4 ట్రిలియన్ కోల్పోయాయి. సో ఇంత భారీగా పతనం. అందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే టెక్ కంపెనీస్, అంటే డొనాల్డ్ ట్రంప్తో సన్నిహితంగా ఉంటున్న టెక్ కంపెనీస్ షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి. ఇప్పుడు ట్రంప్కు అత్యంత సన్నిహితుడైన ఇలాన్ మస్క్ కంపెనీ అయిన టెస్లా డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 50% వాల్యూ కోల్పోయింది. $800 బిలియన్ ఒక్క టెస్లా షేర్ వాల్యూ పడిపోయింది. $800 బిలియన్ డిసెంబర్ 2024 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 50% పడిపోయింది. ఒక్కరోజే నిన్న ఒక్కరోజే మీకు లాస్ట్ సెషన్లోనే 1 డేలో 15% విలువ కోల్పోయింది. $125 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ టెస్లాదే ఆవిరైంది. మీకు ఒక్క 1 డేలోనే అంటే అమెరికన్ స్టాక్ మార్కెట్ ఏ స్థాయిలో పతనం అవుతుంది అనటానికి ఈ గణాంకాలు మనకు ఉపయోగపడతాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లు S&P 500 వాల్యూ అంటే అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి 500 కంపెనీల విలువేమో $4 లక్షల కోట్ల, $4 ట్రిలియన్ పోతే 1 డే సెషన్లోనే, రీసెంట్ 1 డే సెషన్లో $750 బిలియన్ టెక్ కంపెనీలు కోల్పోయింది మార్కెట్ క్యాప్. మళ్ళీ ఇవేమీ మామూలు కంపెనీలు కాదు. ఇప్పుడు ఉదాహరణకు మీకు యాపిల్ $174 బిలియన్ మార్కెట్ క్యాప్ కోల్పోయింది. మీకు మైక్రోసాఫ్ట్ $98 బిలియన్, గూగుల్ $95 బిలియన్, మీకు మెటా $70 బిలియన్, 70. అలాగే అమెజాన్ $50 బిలియన్, టెస్లా $125 బిలియన్. మీరు ఏ కంపెనీలైనా, టెస్లా అయినా పోనీయండి, మార్కెట్ ఛాలెంజెస్ ఎదుర్కొంటోంది. టెస్లా కార్ల అమ్మకాలు స్టాగ్నేట్ అవుతున్నాయి. మీకు ఇందుకు భిన్నంగా చైనా నుంచి వచ్చిన BYD టెస్లాకు పోటీగా వచ్చిన కారేమో నీకు 12.2% గ్రోత్ రేట్ ఉంటే మీకు టెస్లా గ్రోత్ రేట్, సేల్స్ గ్రోత్ రేట్ స్టాగ్నేట్ అయినాయి. సో టెస్లా కన్నా ఛాలెంజెస్ ఉన్నాయి. కానీ మీరు యాపిల్, గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వీటికైతే ఇప్పటికీ కూడా అఫ్కోర్స్ చైనీస్ AI కంపెనీస్ నుంచి కొత్త పోటీ వచ్చింది టెక్నాలజీ రంగంలోనూ. అవి OpenAI, గూగుల్, మైక్రోసాఫ్ట్లో కొంత పోటీనిచ్చినా ఇప్పుడు యాపిల్కు కొత్తగా వచ్చిన ఛాలెంజ్ ఏం లేదు. కొత్తగా వచ్చిన ఛాలెంజ్ మెటాకు లేదు. కొత్తగా వచ్చిన ఛాలెంజ్ అమెజాన్కి లేదు. ఈవెన్ గూగుల్కైనా మైక్రోసాఫ్ట్కైనా AI మోడల్స్ అనేది గూగుల్ మొత్తం బిజినెస్లో చాలా స్మాల్ ప్రపోర్షన్ ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్నాయి. గూగుల్ జెమినై కానీ, OpenAIలో మైక్రోసాఫ్ట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కానీ. సో గూగుల్ ఆదాయంలో సెర్చ్ ఇంజన్ ద్వారా వచ్చేది అత్యధికం. కానీ గూగుల్ సెర్చ్ ఇంజన్కి అయితే కాంపిటీషన్ లేదు. మరి ఈ టెక్ కంపెనీస్ నేను సింగిల్ డే సెషన్లో $750 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎట్లా కోల్పోయాయి? మీకు మామూలుగా కూడా కాదు. అందుకే ఆ ఫిగర్ చెప్పింది. యాపిల్ 174
మైక్రోసాఫ్ట్ $98 బిలియన్, గూగుల్ $95 బిలియన్, మెటా $70 బిలియన్, అమెజాన్ $50 బిలియన్ కోల్పోయాయి సింగిల్ డే సెషన్లో. మళ్ళీ ఇవన్నీ కూడా సింగిల్ డే సెషన్లో. సో ఇది మీకు గ్రావిటీ అర్థమయ్యడానికి ఉపయోగపడుతుంది. అంటే 1 మంత్లో ఏం జరిగింది చెప్పాను, 1 డే సెషన్లో ఏం జరిగింది చెప్పాను. రకరకాల కంపెనీల షేర్లు, ఆఖరికి ట్రంప్కి అత్యంత సన్నిహితుడైన ఇలాన్ మస్క్ టెస్లా కంపెనీ అయితే మామూలుగా దెబ్బతినడం లేదు షేర్ వాల్యూస్. మీకు ఇది సెప్టెంబర్ 2022 తర్వాత ఇంత భారీ స్థాయిలో అమెరికన్ స్టాక్ మార్కెట్లు పడిపోవడం అనేది ఇదే మొదటిసారి. ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే ఎకానమీలో ఇంత తీవ్రమైన స్లంప్ ఏమీ ఒక్క రోజులో రావు. అందులో ఈ కంపెనీలు ఏదో ఒక్క కంపెనీ ఏదో తప్పు చేసింది. ఇప్పుడు ఎన్విడియా షేర్లు భారీగా పతనమయ్యాయి మనకు కొద్ది రోజుల క్రితం. దానికి కారణం ఏంటంటే ఎన్విడియా అనేది చిప్స్ తయారు చేస్తుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సంబంధం ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీలో ఎన్విడియా చిప్స్ వాడతారు. ఎన్విడియా చిప్స్ అందుబాటులో లేకపోతే ఏఐ మోడల్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ చేయలేము. అత్యాధునికమైన ఎన్విడియా చిప్స్ అనేది అప్పటిదాకా భావించాం. కానీ చైనాకు చెందిన డీప్ సీక్ ఎన్విడియా మోడర్న్ లేటెస్ట్ చిప్స్ కాకుండా అంతకు ముందు జనరేషన్ చిప్స్ను వాడి 1/10 కాస్ట్లో డీప్ సీక్ క్రియేట్ అయింది. అది మీకు చాట్ జీపీటీకి పెద్ద కాంపిటీషన్ ఇచ్చింది. దాంతో అప్పటిదాకా ఎన్విడియా క్రియేట్ చేసిన ఎన్విడియా కానీ, గూగుల్ జెమినాయ్ కానీ, మీకు చాట్ జీపీటీకి కానీ ఓపెన్ ఏఐ సృష్టించింది. ఇదొక నరేటివ్ క్రియేట్ చేసింది. ఈ నరేటివ్ ఏంటి? ఏఐ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ తయారు కావాలంటే $1,000 కోట్ల అవసరం. అలాగే అత్యాధునిక ఎన్విడియా చిప్స్ ఉంటే తప్ప సాధ్యం కాదు అని. ఈ రెండింటినీ చైనా డీప్సీక్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినప్పుడు ఎన్విడియా షేర్లు భారీగా పతనమయ్యాయి. సో దెర్ ఇస్ ఎ రీజన్. కాజ్ ఒకటి, కారణము, కార్యము. అంటే ఒక కాజ్ ఉంది, ఒక ఎఫెక్ట్ ఉంది. కానీ ఇప్పుడు మీకు యాపిల్, గూగుల్, మెటా, మీకు మైక్రోసాఫ్ట్, అమెజాన్ వీటి షేర్లు పతనం కావటానికి దెర్ ఇస్ నో కాజ్, ఎఫెక్ట్ మాత్రమే కనబడుతుంది. దేర్ ఇస్ నో స్పెసిఫిక్ కాజ్ అట్రిబ్యూటబుల్ టు ద కంపెనీ. ఆ కంపెనీ తప్పు చేసినటువంటి పొరపాట్ల వల్లనో, ఆ కంపెనీ ఎదుర్కొంటున్న నష్టాల వల్లనో, కొత్త ఛాలెంజెస్ వల్లనో ఆ షేర్లు పతనం కాలేదు. అందుకే ఆ గణాంకాలు చెప్పింది. ఇప్పుడు టెస్లా షేర్లు $800 బిలియన్ ఒక్క డిసెంబర్ 2024 నుంచి ఇప్పటి వరకు మార్కెట్ క్యాప్ టెస్లాది కోల్పోయారని ఇంతకుముందు చెప్పాను. సింగిల్ డే సెషన్లో 15%, 15% వాల్యూ కోల్పోయింది. 1 మంత్లో డిసెంబర్ 2024 నుంచి 50, సగానికి సగం వాల్యూ కోల్పోయింది. దానికి కూడా రీజన్ చెప్పాను నేను. టెస్లా కన్నా కాంపిటీషన్ వచ్చింది. మరి వాట్ ఇస్ ద రీజన్ ఫర్ అదర్ కంపెనీస్ అంటే అమెరికన్ స్టాక్ మార్కెట్లో గ్రావిటీ ఆఫ్ ద డిక్లైన్ చెప్పాను. S&P 500 కంపెనీస్ $4 ట్రిలియన్ ఒక్క మంత్లో కోల్పోయాయి. దీనికి కారణం ఏంటి అంటే ట్రంప్. అందుకే ట్రంప్ భస్మాసుర హస్తం వల్లనే అమెరికన్ స్టాక్ మార్కెట్లు దెబ్బతింటున్నాయని మన తెలుగు పత్రికల్లో సహజ శైలిలో హెడ్లైన్లు ఇవ్వడానికి కారణం అది. నిజంగానే అమెరికా పైన, అమెరికన్ స్టాక్ మార్కెట్లపైనే కాదు, ప్రపంచవ్యాపితంగా స్టాక్ మార్కెట్లపై కూడా ట్రంప్ భస్మాసుర హస్తం పనిచేస్తుంది. మీకు ఇప్పుడు అమెరికన్ స్టాక్సే కాదు, మీకు జపనీస్ స్టాక్ మార్కెట్ 1% మార్కెట్ క్యాపిటలైజేషన్ సింగిల్ డే సెషన్లో కోల్పోయాయి. నేను ఇంతకుముందు చెప్పాను మీకు, సింగిల్ డే సెషన్లో టెక్నాలజీ కంపెనీలే $750 బిలియన్ కోల్పోయాయని. జపాన్ స్టాక్ మార్కెట్ కూడా 1% కోల్పోయింది సింగిల్ డే సెషన్లో. మీకు అలాగే మీకు సౌత్ కొరియన్ స్టాక్ మార్కెట్ 1.3% పడిపోయింది. ఇవన్నీ కూడా ఒక అమెరికన్ స్టాక్ మార్కెటే కాదు, జపాన్, సౌత్ కొరియా, ఈవెన్ సౌత్ కొరియా యాక్టింగ్ ప్రెసిడెంట్ కూడా ప్రకటించాడు, ట్రంప్ విధానాలు, అమెరికా ఫస్ట్ విధానాలు అనేది మా సౌత్ కొరియాను భారీగా దెబ్బతీస్తుంది అని చెప్పి కామెంట్ చేశాడు. సో అందువల్ల అమెరికన్ స్టాక్ మార్కెట్ అయినా, ప్రపంచ స్టాక్ మార్కెట్ పైనైనా ఈ ప్రతికూల పరిణామాల కారణం ఏంటి అంటే స్టాక్ మార్కెట్కు నచ్చని పనులు ట్రంప్ చేస్తున్నాడు. ఏంటి ఆ నచ్చని పనులు అంటే అన్సర్టనిటీ ఇన్ పబ్లిక్ పాలసీ. అంటే ఆర్థిక విధానంలో ఉండేటువంటి అనిశ్చిత పరిస్థితిని ఇన్వెస్టర్లు ఎప్పుడూ లైక్ చేయరు. మీకు ఉదాహరణకు మనమే హైదరాబాద్లో ల్యాండ్ కొనాలనుకోండి, ప్రభుత్వాలు మారుతున్న సమయంలో ల్యాండ్ కొనరు. ఏమో గవర్నమెంట్ మారుతుంది, విధానాలు మారుతాయేమో అని. ఎనీ ఇన్వెస్టర్ వాంట్ స్టెబిలిటీ ఇన్ ద పాలసీ. అది ఫస్ట్ కండిషన్. మనమైనా హైదరాబాద్లో ల్యాండ్ కొనాలన్నా పాలసీస్ కరెక్ట్గా ఉంటాయా అని కోరుకుంటారు. ఇప్పుడు అమరావతిలో
చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ల్యాండ్ ధరలు విపరీతంగా పెరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కావడంతోనే అమరావతి వదులుకుంటే భారీగా పడిపోయి ఇప్పటికీ కూడా ఆ స్థాయిలో పుంజుకోలేకపోతున్నాయి. కారణం ఏంటంటే అన్సర్టనిటీ. మళ్ళీ అమరావతి ఉంటుందా, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారితే మళ్ళీ అమరావతి పోతుందా అని. అందువల్ల ఎక్కడైనా అది ల్యాండ్ అయినా గోల్డ్ అయినా స్టాక్స్లోనైనా ఇన్వెస్ట్ చేసేవారు స్టెబిలిటీ కోరుకుంటాడు. ట్రంప్ పాలసీస్లో మొదటి సమస్య స్టెబిలిటీ లేదు. ఇప్పుడు చూడండి, మీరు మెక్సికో అలాగే కెనడా చైనాల పైన టారిఫ్ విధించాడు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన సైన్ చేశాడు. మళ్ళీ 1 డేకే వితిన్ అవర్స్ దాన్ని ఒక 1 నెల రోజుల పాటు ఆపుతున్నట్లు ప్రకటించాడు. మళ్ళీ విధిస్తున్నా అన్నాడు, మళ్ళీ ఆపాడు. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ 2 నుంచి విధిస్తా అంటున్నాడు. సో బ్యాక్ అండ్ ఫోర్త్ ఒకసారి ప్రకటిస్తాడు, మళ్ళీ వెనక్కిపోతాడు, ఒకసారి ప్రకటిస్తాడు, మళ్ళీ వెనక్కిపోతాడు. చైనా పైన 60% విధిస్తా అన్నాడు. ఇప్పుడు చైనా పైన 20% మాత్రమే విధించాడు. అది కూడా ఎంతకాలం ఉంటుందా ఉండదో తెలియదు. సో మొదటి రీజన్ ఏంటంటే ఈ అన్సర్టనిటీ ఇన్ ట్రంప్ పాలసీస్. ట్రంప్ ఏం చేయబోతున్నాడు అనే ఒక అన్ప్రిడిక్టబుల్ క్యారెక్టర్ను ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో హర్షించవు ఇన్వెస్టర్లు, అది కోరుకోరు. సో ఇది మొదటి కారణం. న్యాయంగా అయితే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్, డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంది, అమెరికా ఎకానమీ బలపడుతున్న సమయంలో అమెరికన్ స్టాక్ మార్కెట్ బాగా పుంజుకోవాలి. ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెటో, జపాన్ మార్కెటో, సౌత్ కొరియా మార్కెటో, చైనీస్ స్టాక్ మార్కెటో ట్రంప్ ప్రభావం వల్ల దెబ్బతిన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ట్రంప్ వాటిపైన దాడి చేస్తున్నాడు కనుక. మరి అమెరికన్ స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోతుంది? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు, అమెరికా ఫస్ట్ అంటున్నాడు, డీడాలరైజేషన్ వ్యతిరేకిస్తున్నాడు, డాలర్ సుప్రమసీ నిలబెడుతున్నాడు, తన దేశాల్లోకి వచ్చే వస్తువులపైన టారిఫ్ విధిస్తానంటున్నాడు. ఇవన్నీ కూడా అమెరికన్ ఎకానమీని బలోపేతం చేసేటువంటి విధానాలు అనుసరిస్తున్నప్పుడు మరి అమెరికన్ స్టాక్ మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ కావాలి కదా, ఎందుకు నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది అనే క్వశ్చన్ వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ అన్సర్టనిటీ. నీకు ఏం చేసినా అప్పుడు చైనాలోకి పెట్టుబడులు భారీగా వచ్చాయి. చైనా కమ్యూనిస్ట్ కంట్రీ, క్యాపిటలిజానికి వ్యతిరేకం. అయినా ఎందుకు వచ్చాయంటే పాలసీ స్టెబిలిటీని కోరుకుంటారు. ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ పాలసీ స్టెబిలిటీ, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు పాలసీ కన్సిస్టెంట్గా ఉండకపోతే నష్టాలు అనుభవిస్తారన్న భయం ఉంటుంది. సో అందువల్ల ఇది మొదటి కారణం అన్సర్టనిటీ. రెండవ కారణం ఏంటంటే ట్రంప్ చేస్తున్న పనుల వల్ల కేవలం ప్రపంచంలోని ఇతర దేశాలు మాత్రమే దెబ్బతినడం లేదు, అమెరికా కూడా దెబ్బతింటోంది. మీకు అమెరికా దెబ్బతింటుందని దానికి ఉదాహరణ ఏంటి అంటే, మీకు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నుంచి పెద్ద ఎత్తున ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, విదేశీ పెట్టుబడులు ట్రంప్ వచ్చినప్పటి నుంచి వెనక్కిపోతున్నాయి. దానివల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా ఇబ్బందుల్లో పడుతుంది. ఇందులో మీకు భారతదేశంలోకి వచ్చే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే మన స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అంటారు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ లేదా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లో సగం అమెరికా నుంచి వచ్చేవి. మరి అమెరికా నుంచి వచ్చేవి కూడా ఎంత నష్టపోయాయంటే, మీకు ఒక్క ఉదాహరణ 24% అమెరికన్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల సంపద కూడా, మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా ఈ స్టాక్ మార్కెట్ వొలటాలిటీ వల్ల 24% తగ్గాయి. అందువల్ల ఈవెన్ అమెరికన్ కంపెనీలకు కూడా, అమెరికన్ ఇన్వెస్టర్లకు కూడా ట్రంప్ అనుసరిస్తున్న ఈ విధానాలు, దుందుడుకు విధానాల వల్ల నష్టపోతున్నారు. అలాగే ఇప్పుడు మీకు అమెరికా టారిఫ్ విధిస్తానంటోంది. ఉదాహరణకు మన స్టీల్ పైన, మన అల్యూమినియం పైన టారిఫ్ విధించారు. లేదు కెనడా నుంచి వచ్చేటువంటి సప్లైస్ పైన టారిఫ్ విధిస్తున్నారు. మెక్సికో నుంచి వచ్చేటువంటి వస్తువులపైన టారిఫ్ విధిస్తున్నారు. ఏం జరుగుతుంది దీనివల్ల అమెరికన్ కన్స్యూమర్కే కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం ఇండియా నుంచి ఒక స్టీల్ పోతుంది, స్టీల్ పైన ఒక 20% టారిఫ్ ట్రంప్ విధిస్తే ఆ ఇంపోర్ట్ చేసుకునేటువంటి కంపెనీ, ఇంపోర్టర్ ఎప్పుడు కూడా ఆ డబ్బులు తాను కట్టాడు, కన్స్యూమర్ నుంచే వసూలు చేసి ఇస్తాడు. అంటే అర్థం ఏంటి, ఆటోమేటిక్గా అమెరికా పౌరుడు వాడే ఇండియన్ స్టీల్ వాల్యూ 20% పెరుగుతుంది. సో మెక్సికో ఉంది, మెక్సికో చేసే ఎగుమతుల్లో 84% అమెరికాకే చేస్తారు. సో ఇప్పుడు 84% అంటే మెక్సికో ఎగుమతి చేసే దాదాపు ఉత్పత్తుల్లో 84% అమెరికాకే చేస్తారు. మరి అమెరికా కన్స్యూమర్సే కదా వాడేది.
కెనడా పంపించేటువంటి గ్యాస్ అమెరికా కన్జ్యూమర్లే వాడేది కదా. ఇండియా పంపించే స్టీల్ కానీ, అల్యూమినియం కానీ, ఫార్మా ప్రొడక్ట్స్ కానీ, అగ్రికల్చర్ కమాడిటీ అమెరికా పౌరులే కదా వాడేది. వీటిపైన సుంకాలు విధించినప్పుడు అవి అమెరికన్ కన్జ్యూమర్కి కాస్ట్లీ అవుతాయి. దానివల్ల అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. మీకు IMF స్టడీస్ కూడా 2016 to 20 ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో ఇలాగే టారిఫ్స్ పెరిగినప్పుడు అమెరికన్ ఎకనామిక్ గ్రోత్ కూడా దెబ్బతిన్నది, అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగిందని IMF స్టడీస్ కూడా చెప్తున్నాయి. అందువల్ల ఇది రెండవ కారణం. అంటే ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు ఇతర దేశాలనే టార్గెట్ చేస్తున్న విధానాలైనా అది అమెరికన్ ఎకానమీని, అమెరికన్ కన్జ్యూమర్ని కూడా దెబ్బతీస్తున్నాయి. ట్రంప్ అనేది ఏంటంటే షార్ట్ టర్మ్లో ఈ ఛాలెంజెస్ ఉంటాయి, లాంగ్ టర్మ్లో అమెరికన్ ఎకానమీ బలపడుతుంది అనేది ట్రంప్ వాదన. కానీ ఇమీడియట్గానైతే అమెరికన్ కన్జ్యూమర్ కూడా దెబ్బతింటున్నాడు, అమెరికన్ ఎకానమీ దెబ్బతింటున్నాడు. ఇక మూడవది, దీనివల్ల ఏం జరుగుతుంది, అమెరికాలో ఇదేమైనా రిసెషన్కు దారితీస్తుందా? రిసెషన్ అంటే 2 క్వార్టర్స్ 2 త్రైమాసికాల్లో వరుసగా వృద్ధి రేటు నెగిటివ్ ఉంటే దాన్ని రిసెషన్ అంటారు ఎకనామిక్ పరిభాషలో. సో మాంద్యం అంటే చాలా పెద్దదని మనం అనుకుంటాం, కానీ వరుసగా 2 త్రైమాసికాలు కనుక నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంటే ఇట్స్ కాల్డ్ రిసెషన్. ఇన్ ప్యూర్ ఎకనామిక్స్ భాషలో ది నెగిటివ్ గ్రోత్ రేట్ ఇన్ 2 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్లో ఎప్పుడైనా నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంటే వస్తుంది. సో అమెరికాలో రిసెషన్కు కారణం కావచ్చా ఈ విధానాలను అనుమానం కలుగుతుంది. దీనిపైన ట్రంప్ను అడిగారు, అమెరికాలో రిసెషన్ వస్తుందా అని. అప్పుడు ట్రంప్ సాధారణంగా ఏ ప్రెసిడెంట్ అయినా ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ను బూస్ట్ చేయడానికి రిసెషన్ వచ్చే అవకాశమే లేదు, ఐ డిస్మిస్ ఇట్ అనాలి. కానీ ట్రంప్ ఏమన్నాడంటే, ఐ హేట్ టు ప్రిడిక్ట్ థింగ్స్ లైక్ దట్, నేను ఈ రకంగా అంచనా వేయడానికి అసహించుకుంటాను. దెర్ ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్, అంటే ఈ పరిణామ క్రమానికి సమయం పడుతుంది. వీఆర్ డూయింగ్ బిగ్ థింగ్స్, మనం పెద్ద పనులు చేస్తున్నాం. వీఆర్ బ్రింగింగ్ వెల్త్ టు అమెరికాకు సంపద తెస్తున్నాం అన్నాడు. సో ట్రంప్ అన్న ఆన్సర్ ఏంది, ఐ హేట్ టు ప్రిడిక్ట్ థింగ్స్ లైక్ దట్, దెర్ ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్, వీఆర్ డూయింగ్ బిగ్ థింగ్స్, వీఆర్ బ్రింగింగ్ వెల్త్ టు అమెరికా అన్నాడు. దీని మీనింగ్ ఏంటి, ఎక్కడా కూడా రిసెషన్ ఉండదు అని చెప్పలే, పైగా దెర్ ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ అని డిస్క్లైమర్ ఇచ్చాడు, కేవియట్ ఇచ్చాడు. అంటే ట్రంప్ కూడా రిసెషన్ రావచ్చు అని అనుమానంలో ఉన్నాడు అనేది దీని మీనింగ్. ఎందుకంటే నార్మల్గా అయితే ద క్వశ్చన్ డజంట్ అరైజ్, దెర్ ఇస్ నో రిసెషన్ అని ఇన్వెస్టర్కు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. సో ఇన్వెస్టర్కు మీకు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ స్టేట్మెంట్ చూడండి, స్టాక్ మార్కెట్లో పతనం అవుతున్నా కూడా ఏమని అంటారు, దిస్ ఇస్ ఓన్లీ ఎ ట్రాన్సిటరీ ఫినామినన్, ఇండియన్ స్టాక్స్ ఆర్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్, మన ఫండమెంటల్స్ గట్టిగా ఉన్నాయి, ఏం కాదు అని మనం అంటాం. కానీ నో గవర్నమెంట్ లీడర్ విల్ ఎవర్ సే రిసెషన్ వస్తుందా అంటే ఏమో రావచ్చు అనే రీతిలో మాట్లాడాడు. ఏమో రావచ్చు అని అనలేదు, కానీ క్లియర్గా దేర్ ఇస్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ అని. ఇప్పుడైతే దాని మీనింగ్ ఏంటి, ఈజ్ నాట్ ఈవెన్ రూలింగ్ అవుట్, ఒక ఫామ్గా అమెరికన్ ప్రెసిడెంటే రిసెషన్ రూల్ అవుట్ చేయడం లేదు అంటే అమెరికన్ ఎకానమీలో రిసెషన్ ఫియర్స్ పెరుగుతాయి. ఈ స్టేట్మెంటు ఒక్క రోజులో స్టాక్ మార్కెట్ భారీగా పతనం కావడానికి కారణమైంది. నేను ఇంతకుముందు చెప్పిన గణాంకాలు, $750 బిలియన్ టెక్ కంపెనీల షేర్లు దెబ్బతినటానికి, టెస్లా కంపెనీల షేర్లు $125 బిలియన్ దెబ్బతినటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ట్రంప్ ఈ రిసెషన్ పైన చేసిన వ్యాఖ్యలు. సో తాజాగా సింగిల్ డేలోనే సెప్టెంబర్ 2022 తర్వాత ఇంత భారీగా ఒక్క రోజులో స్టాక్ మార్కెట్లో పతనమైంది ఇప్పుడే, ఈ సెప్టెంబర్ 2022, నియర్లీ 3.5 ఇయర్స్లో. కారణం ఏంటంటే ట్రంప్ రిసెషన్ పైన చేసిన వ్యాఖ్యలు. సో అందువల్ల డెఫినెట్గా ట్రంప్ ఎకనామిక్ పాలసీసు ట్రంప్ స్టాక్ మార్కెట్ను దెబ్బతీస్తున్న మాట నిజం. ఇప్పుడు ఇలాన్ మస్క్ తీసుకుంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే మస్క్ టెస్లా షేర్లు విపరీతంగా పెరిగాయి. దాన్నే ట్రంప్ బంప్ అన్నారు. అంటే ట్రంప్ గెలుస్తాడు అనే నమ్మకంతో ఇలాన్ మస్క్ ట్రంప్కు మద్దతు ఇచ్చాడు, భారీగా ఖర్చు పెట్టాడు, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ట్రంప్ క్యాంపెయిన్ ఖర్చు పెట్టాడు. ట్రంప్ గెలిచాడు. ట్రంప్ గెలవడంతోనే మస్క్ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. దాన్నే ట్రంప్ బంప్ అన్నాడు. కానీ ఇప్పుడు ఇలాన్ మస్క్ సర్వత్రా వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. ఆఖరికి ఇలాన్ మస్క్ ట్రంపే లక్ష్మణ రేఖ గీయాల్సి వచ్చింది. ఇలాన్ మస్క్ ఒక టెస్లా ఎంటర్ప్రెన్యూర్గా కాకుండా ఒక కాంట్రవర్షియల్ పొలిటీషియన్గా మారాడు.
దాంతో టెస్లా షేర్లు పడిపోతున్నాయి. అంటే ఆ రోజు ట్రంప్ బంప్ అయింది, ఇప్పుడు ట్రంప్ డంప్ వల్ల అవుతున్నాడు. సో టెస్లా స్లంప్కు కారణం ట్రంప్ బంప్ అండ్ డంప్ ఎఫెక్ట్. స్టాక్ మార్కెట్లో బంప్ అండ్ డంప్ ఎఫెక్ట్ అంటారు. సో అది బంప్ అండ్ డంప్ ఎఫెక్ట్ అంటే కావాలని షేర్ల విలువను పెంచి కావాలని పడేసేలా చేసి లాభపడడాన్ని బంప్ అండ్ డంప్ ఎఫెక్ట్ అంటారు స్టాక్ మార్కెట్లో. ట్రంప్ కావాలని చేయకపోవచ్చు, కానీ ట్రంప్ విధానాల వల్ల కరెక్ట్గా టెస్లా షేర్లు అయితే బంప్ అండ్ డంప్ ఎఫెక్ట్ గురయ్యాయి. మిగతా షేర్లు అన్నీ పడిపోయినాయి, టెస్లా షేర్లు పెరిగి పతనమయ్యాయి. అందువల్ల ఖచ్చితంగా ట్రంప్ ఈజ్ ద సింగిల్ మోస్ట్ అంటే వాట్ కాజ్ అమెరికన్ స్టాక్ మార్కెట్ కొలాప్స్ అని ఎవరైనా ప్రశ్న అడిగితే అమెరికన్ స్టాక్ మార్కెట్ల పతనానికి కారణము ఏమిటి అని అడగద్దు. హూ కాజ్ అమెరికన్ స్టాక్ మార్కెట్ కొలాప్స్ అనాలి. అమెరికన్ స్టాక్ మార్కెట్ల పతనానికి ఎవరు కారణము అనాలి. ఏమిటి కారణం అడగద్దు. ఎవరు కారణం అంటే ఇట్ ఈస్ ట్రంప్ అండ్ ట్రంప్ ఓన్లీ. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. కేసీఆర్ ఈ సభకు హాజరవుతూ ఉన్నారు. సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కేసీఆర్ ఉండబోతూ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కూడా కొనసాగుతున్నాయి. సభకు వైసీపీ డొమ్మ కొట్టింది, జగన్ అసెంబ్లీకి అయితే రావడం లేదు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. మొండి ధైర్యంతో ఎదిరించి నిలిచి ప్రజాబలంతో గెలిచి ఇప్పుడు ప్రజా గొంతుకై నినదిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి ఇవాళకి 15 ఏళ్ళు అని ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. సో అసెంబ్లీకి జగన్ దూరంగా ఉన్నారు, కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి వస్తూ ఉన్నారు. ఈ రెండు పార్టీల స్ట్రాటజీల మీద మీకు కామెంట్స్. అంటే కేసీఆర్కు ప్రతిపక్ష నేత హోదా ఉంది, జగన్కు ప్రతిపక్ష నేత హోదా లేదు. కేసీఆర్కు 119 ఎమ్మెల్యేస్ ఉన్న తెలంగాణ అసెంబ్లీలో స్టిల్ 28 ఎమ్మెల్యేస్ ఉన్నారు. సో గణనీయమైన స్ట్రెంత్ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డికి 175 ఎమ్మెల్యేస్ ఉన్నటువంటి అసెంబ్లీలో కేవలం 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. 3 తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ కేసీఆర్ పైన కసితో కేసీఆర్ను అవమానించాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళు కాదు. మీకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు కానీ మీకు రఘురామకృష్ణరాజు కానీ అదను కోసం ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చాలని. ఇది 3వ కారణం. 4వ కారణం ఏంటంటే కేసీఆర్కు కేటీఆర్ హరీష్ రావు ఈ రూపంలో ఒక బలమైనటువంటి ఎడమ కుడి భుజాలు ఉన్నాయి. కేసీఆర్ పైన ఈగ వాలితే AK-47లతో సమర్థవంతంగా షూట్ చేయడానికి కేటీఆర్ హరీష్ రావు లాంటి వెరీ ఎఫెక్టివ్ లెజిస్లేటర్స్, పవర్ఫుల్ పబ్లిక్ స్పీకర్స్, సో సమర్థవంతంగా ప్రభుత్వాన్ని కేసీఆర్కు అండగా ఉండి ఎడమ కుడి భుజాల్లాగా పోరాడగలిగేటువంటి దళపతులు కూడా కేసీఆర్ వెంబడి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వెంబడి ఎవరున్నారు? సో ఆ ఉన్న 11 మందిలో కూడా జగన్మోహన్ రెడ్డి వారికి అవకాశం ఇచ్చింది లేదు, వాళ్ళు పవర్ఫుల్గా తయారైంది లేదు. సో ఈ 4 కారణాలు ప్రధానమైనవి. ఇక 5వ ఫ్యాక్టరు కేసీఆర్ను రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న పర్సనల్ అనిమాసిటీ ఉండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని అసెంబ్లీ నుంచి పంపించేశాడు. సో రేవంత్ రెడ్డి కూడా ప్రతిజ్ఞలు చేశాడు. సో రేవంత్ రెడ్డిని కేసీఆర్ జైలుకు కూడా పంపాడు. రేవంత్ రెడ్డి ప్రతిజ్ఞలు చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు, కేసీఆర్ ప్రతిపక్ష నేత కూర్చున్నాడు. ఈ సమయం కొరకు రేవంత్ రెడ్డి ఎదురు చూస్తున్నాడు కూడా. సో అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా సిమిలర్ సిచ్యువేషన్. చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డి అవమానించాడు, చంద్రబాబు నాయుడు జైలుకు కూడా పంపాడు. కానీ ఈ 2 అవమానాల్లో కూడా ఒక మౌలికమైన తేడా ఉంది. సో రేవంత్ రెడ్డిని కేసీఆర్ టార్గెట్ చేసిన దాంట్లో ఇట్ ఈస్ మోర్ పొలిటికల్, పర్సనల్ లేదు. మీకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసిన దాంట్లో పర్సనల్ ఉంది, పొలిటికల్ మాత్రమే లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా ఆయన మనుషులు చేసినా చాలా అసభ్యకరంగా, చాలా ఒక రకంగా రాజకీయాల్లో యాక్సెప్ట్ చేయలేని, రాజకీయాల్లోనే కాదు సభ్య సమాజం అంగీకరించలేని రీతిలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడును అవమానించారు. అందులో జగన్ చంద్రబాబు నాయుడు గ్యాప్ ఏంటి, కేసీఆర్ రేవంత్ రెడ్డి గ్యాప్ ఏంటి? రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా కేసీఆర్కు ఉన్నటువంటి పొలిటికల్ స్టేచర్ ఏమాత్రము మనం తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్నారు. అఫ్కోర్స్ పదవి అనేది స్టేచర్ అనేది ప్రజలే ఇస్తారు, మీకు హిస్టరీ జాగ్రఫీ కాదు నేను ఒప్పుకుంటాను. కానీ స్టిల్ హిస్టరీ జాగ్రఫీ ఒక పర్సన్కి ఉన్నటువంటి పొలిటికల్ స్టేటస్ను పూర్తిగా తీసేయదు. ఎన్నికల్లో గెలుస్తుంటాం, ఓడిపోతుంటాం.
సో ఇవాళ కేసీఆర్ ఓడిపోయినా తెలంగాణ పాలిటిక్స్లో కేసీఆర్కు ఉన్న స్థాయి మనం తక్కువ అంచనా వేయలేము. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో పోలిస్తే పొలిటికల్ స్టేటస్ ఉన్న నాయకుడేం కాదు. సో చంద్రబాబు నాయుడుకు 9 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, 5 ఏళ్ళు విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, జాతీయ రాజకీయాల్లో కూడా ఒక కీలక పాత్ర పోషించిన నేతగా, జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి రాజకీయం చేసిన నాయకుడు. జగన్మోహన్ రెడ్డి ఆ మేరకు గౌరవాన్ని ప్రదర్శించాల్సింది అసెంబ్లీలో. కానీ ఈ వాస్తవాల్ని కూడా పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడును అవమానించినటువంటి తీరు మనం చూసాం. అందువల్ల ఈ బ్యాక్గ్రౌండ్లో కొంత ఐదో ఫ్యాక్టర్ అయినటువంటి పర్సనల్ రిలేషన్షిప్, అంటే కేసీఆర్కు, రేవంత్కు, ముఖ్యమంత్రికి, ప్రతిపక్షంలో ఉన్న నాయకుడికి, తెలంగాణ అయితే ప్రతిపక్ష నేతకు, ఆంధ్రప్రదేశ్ అయితే ప్రతిపక్షంలో ఉన్న నాయకునికి. సో ఎమ్మెల్యే అని అనలే, ప్రతిపక్ష రాజకీయ పార్టీకి నాయకుడు కదా. సో ప్రతిపక్ష నేత లేనంత మాత్రం ప్రతిపక్ష నాయకుడు కాకుండా పోడు కదా, ప్రతిపక్ష పార్టీకి నాయకుడు కదా. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాగానో ఇంకో ఎమ్మెల్యే లాగానో జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటాం, అది టీడీపీ వాళ్ళు అంటారు ఎమ్మెల్యే అని. ఎమ్మెల్యే కావచ్చు, అట్లంటే చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యే కాదా, కుప్పం ఎమ్మెల్యే కాదా, సో ఎవరైనా ఎమ్మెల్యే, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కదా, పిఠాపురం ఎమ్మెల్యే కాదా, సో ఎవరైనా ఎమ్మెల్యే. కానీ ఒక రాజకీయ పార్టీకి సభలో నాయకుడు కదా. సో అందువల్ల ఆ తేడా ఉంటుంది. కానీ అల్టిమేట్గా జగన్ కూడా అర్థం చేసుకోవాల్సిందే, మీరు పార్లమెంటరీ హిస్టరీ తీయండి, లెజిస్లేటివ్ హిస్టరీ తీయండి. మీకు నేను కొంతమంది పేర్లు చెప్తాను. వీళ్ళెవరికీ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పుచ్చలపల్లి సుందరయ్య గన్నవరానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఏం ప్రధాన ప్రతిపక్ష నేత కాదు. కానీ ఆయన మాట్లాడుతున్నంతసేపు ముఖ్యమంత్రితో సహా, క్యాబినెట్ మంత్రులతో సహా అందరూ నోట్సులు రాసుకునేంత పరిస్థితి నేనే అసెంబ్లీలో చూశాను. ఒక ఎకనామిక్స్ లెక్చర్ లాగా ఉండేది. పోనీ పుచ్చలపల్లి సుందరయ్య గారంటే టవరింగ్ లీడరు, అది పక్క పెడదాం. మీరు నర్రా రాఘవరెడ్డి, ఎం ఓంకార్, ఇద్దరు కమ్యూనిస్ట్ నేతలు, జైపాల్ రెడ్డి, మీకు అలాగే వెంకయ్య నాయుడు, వీళ్ళందరూ మామూలు లీడర్లు కాదు కదా. వెంకయ్య నాయుడు ఏమైనా ప్రధాన ప్రతిపక్ష నేతనా? సో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో సంచలనం వీళ్ళంతా. జైపాల్ రెడ్డి కూడా నాకు గుర్తున్నంత వరకు ప్రతిపక్ష నేత కాదనుకుంటాను, బట్ సబ్జెక్ట్ వెరిఫికేషన్. బట్ ఆయన కూడా ప్రధాన ప్రతిపక్ష లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది ఉన్నదా డౌటే. సో మరి వీళ్ళందరూ కూడా ఎలా నాయకులు అయ్యారు, ఎలా పార్లమెంటేరియన్స్ అయ్యారు? వెంకయ్య నాయుడు చరిత్రలో ఎప్పుడు కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాదు. కానీ భారత పార్లమెంటరీ హిస్టరీలో వెంకయ్య నాయుడుకు ఒక గొప్ప పేరుంది నాయకుడిగా. మీకు అలాగే మీకు భారత పార్లమెంట్లో తీసుకోండి, జైపాల్ రెడ్డి ఎప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాదు. వెంకయ్య నాయుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాదు. మీకు అరుణ్ జైట్లీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రాజ్యసభలో, వెంకయ్య నాయుడు కాదు. మీకు అలాగే కమ్యూనిస్ట్ నాయకులు భూపేష్ గుప్తా, సోమనాథ్ చటర్జీ లాంటి లీడర్లు, వీళ్ళు ఎప్పుడు కూడా మీకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కారు. మరి వీళ్ళు ఎందుకు నాయకులుగా ఉన్నారు? సో పవర్ఫుల్ పార్లమెంటేరియన్ మహువా మైత్రా, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ మెంబర్ ఉన్నారు, చాలా పవర్ఫుల్ స్పీకర్ రాజ్యసభలో, మామూలు స్పీకర్ కాదు. సో ఇలాంటి జయరాం రమేష్ చాలా పవర్ఫుల్ స్పీకరు. సో వీళ్ళందరూ ఎవరు కూడా ప్రతిపక్ష నేతలు కాదు. సో ప్రధాన ప్రతిపక్ష నేత అయితేనే నేను పవర్ఫుల్గా ప్రభుత్వాన్ని కౌంటర్ చేయగలుగుతాను అనేది రాంగ్ కాన్సెప్ట్. ఇది హిస్టరీ యాక్సెప్ట్ చేయదు. నేను ఇలాంటి 100 పేర్లు చెప్పగలుగుతాను. ఇండియన్ పార్లమెంట్లో, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత కాకపోయినా సభలో తమ ప్రసంగాలతో, సభలో తమ ఇంటర్వెన్షన్లతో చాలా పేరు తెచ్చుకున్నారు. ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2009లో మొదటిసారి ప్రతిపక్ష ఎమ్మెల్యే అయ్యాడు, మొదటిసారి. కానీ మొదటిసారి బడ్జెట్ పైనే చర్చను ఆయన ప్రారంభించాడు. ఈ మధ్య కూడా రేవంత్ రెడ్డి మీటింగ్లో కూడా దేవేంద్ర గౌడ్ పుస్తకావిష్కరణ సభలో కూడా చెప్పాడు, నేను 2009లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు బడ్జెట్ పైన చర్చను నాలాంటి యువ ఎమ్మెల్యేతో చంద్రబాబు నాయుడు ప్రారంభింపజేశారని. మరి ఎలా ఛాన్స్ వచ్చింది? శాసనమండలిలో రేవంత్ రెడ్డి మాట్లాడంగా నేనే సాక్షిని, ఎందుకంటే సేమ్ బెంచ్లో ఉండేవాళ్ళం మేము, నా పక్క సీట్లోనే ఉండేవాడు రేవంత్ రెడ్డి. సో అద్భుతంగా మాట్లాడేవాడు. కానీ ఆ రోజు ఆయన ఏం లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాదు, దాడి వీరభద్రరావు లీడర్ ఆఫ్ ద అపోజిషన్. కానీ రేవంత్ రెడ్డి ఈజ్ అ వెరీ పవర్ఫుల్ స్పీకర్. సో ఎంత పవర్ఫుల్ స్పీకర్ అంటే ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్ రోషయ్యను బడ్జెట్ పైన మాట్లాడుతుంటే రోషయ్యనే అసహనం ప్రదర్శించి, ఏమయ్యా నువ్వు రేవంత్ రెడ్డి కాదు రవంత్ రెడ్డి అన్నాడు. అన్నా కూడా రేవంత్ రెడ్డి నవ్వుతూ తీసుకొని తన ఉపన్యాసం తాను కొనసాగించాడు కూడా.
సో అందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, సో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుభవం చూడండి, అలాంటి పాత్ర పోషించాడు కనుకనే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగాడు. సో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉంటేనే నేను అసెంబ్లీలో మాట్లాడగలను, లేకపోతే మాట్లాడలేను అనుకుంటే పొరపాటు అది. సో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పెద్ద పొరపాటు అది. ఇక నన్ను అవమానిస్తారు, నన్ను టార్గెట్ చేస్తారు, మరి అవమానిస్తారు టార్గెట్ చేస్తారంటే ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు కదా. 5 ఏళ్ళు మీరేం చేశారు? సో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పట్ల ఆ రకంగా వ్యవహరించినప్పుడు ఆలోచన ఉండాల్సిందే. ప్రజాస్వామ్యంలో ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు అంటారు మమ్మల్ని కూడా 2014-19 కాలంలో ఈ రకంగానే అవమానించారని. అయితే కావచ్చు, కానీ సమస్యకు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు పులి స్టాప్ పెట్టాలి కదా. సో అందువల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారనుకోండి, మంచిదే కదా, ప్రజలే ఆశీర్వదిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తే ప్రజలు ఆశీర్వదించారు, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే ప్రజలు ఆశీర్వదించారు. మీరు ప్రజలు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తారు, ప్రజలు ఆశీర్వదించి ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చేశారు. అంతకుముందు ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాదు. ప్రజలు ఆశీర్వదించిన టార్గెట్ అయిన ప్రతి ఒక్కరూ ప్రజలు ఆశీర్వదించారు. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు ప్రత్యర్థులు, ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. డొనాల్డ్ ట్రంప్ను పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు, ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ను పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు, ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. మీరు గమనించిన టార్గెట్ చేయబడిన వాళ్ళందరూ కూడా ప్రజలు ఆశీర్వదించారు. సో జగన్మోహన్ రెడ్డి దాన్ని బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్గా తీసుకోవాలి, మంచిదే కదా. సో ఏదైనా అవమానించడం ఏంటని మీకు జగన్మోహన్ రెడ్డికి కూడా చంద్రబాబు నాయుడు ఉదాహరణ. చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చాడు, అసెంబ్లీలో దాడుల్ని అవమానాలని ఎదుర్కొన్నాడు కదా. సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ప్రతిపక్ష నేత సీట్లో చంద్రబాబు నాయుడు కూర్చోలేదా? చంద్రబాబు నాయుడు స్టేచర్ తక్కువేం కాదు కదా. 9 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో, 5 ఏళ్ళు విభజిత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండి, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉండి, ఎన్డీఏ కన్వీనర్గా, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించే నాయకుడు ప్రజలు తీర్పిస్తే 23 మంది ఎమ్మెల్యేలకు నాయకుడుగా వచ్చి కూర్చొని ఈ అవమానాన్ని భరించలేదా? భరించి ఒక దశకు వచ్చిన తర్వాత ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభగా మారింది, దీన్ని మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను ప్రతిజ్ఞ చేసి సాధించుకున్నాడు కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా అసెంబ్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. ప్రజలు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి, ప్రజలు ప్రతిపక్ష నేత సీట్లో కూర్చుంటే ప్రతిపక్ష నేత సీట్లో కూర్చోవాలి, ప్రజలు ఒక ఎమ్మెల్యేగానే కూర్చుంటే ఎమ్మెల్యేగానే కూర్చోవాలి. ప్రజలు ఎమ్మెల్యే కూడా ఓడిస్తే ప్రజా జీవితంలో ఉండి ప్రశ్నిస్తూనే ఉండాలి. ఏముంది, ఇప్పుడు నేను 2007లో ఎమ్మెల్సీ గెలిచాను, 2009లో 2 సార్లు గెలిచాను అన్ని పార్టీల నుంచి, 2021లో ఓడిపోయాను కనుక నేను ఖాళీ కూర్చున్నాను. సో గెలిచిన వాళ్ళకన్నా ఎక్కువ మాట్లాడుతున్నా కదా, గెలిచిన వాళ్ళకన్నా 100,000 రెట్లు ఎక్కువ మాట్లాడుతున్నాను ప్రజల పక్షాన. సో అందువల్ల మన గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజం. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములను సమాన స్థాయిలో తీసుకోగలిగే స్థితప్రజ్ఞత రాజకీయ నాయకత్వానికి ఉండాలి. ప్రజలు తీర్పులు చెప్తుంటారు, ఆ తీర్పులు ఏవి శాశ్వతం కాదు కదా. సో కానీ అశాశ్వతమైన పరిస్థితులను శాశ్వతమని భావించి సో వాటికి వెనకాడితే అననుకూల పరిస్థితుల్ని ఎదుర్కొన్న వాడే నాయకుడిగా నిలబడతాడు. అననుకూల పరిస్థితుల నుంచి పారిపోయిన వాడు ఎప్పుడూ నాయకుడు కాలేడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఆ మిస్టేక్ చేస్తున్నాడు. అందుకే కేసీఆర్ ఆ మిస్టేక్ చేయడం లేదు, వస్తున్నాడు. అందుకే ఇవాళ కేసీఆర్ మూడు అంశాలు చెప్పాడు. ఒకటి, ప్రభుత్వం చేసే మంచి పనులుంటే సమర్థించుదాం. ఇప్పుడు బీసీ ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పైన ప్రభుత్వాన్ని సమర్థించాలని నిర్ణయం తీసుకున్నాడు. 2, ప్రభుత్వం చేస్తే ప్రజల వ్యతిరేకంగా పనులుంటే ప్రశ్నించుదాం, పోరాడుదాం. 3, గత ప్రభుత్వం పైన జరిగే దాడిని సమర్థవంతంగా ఎదుర్కొందాం. ఇది ఈ త్రిభాషా సూత్రం కేసీఆర్ చెప్పింది. సరిగ్గా జగన్ గనక ఈ పని చేస్తే ఆయన లాభపడతాడు. 1, ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే సమర్థించాలి. 2, ప్రభుత్వం ఏదైనా సరైన పని చేయకపోతే ప్రశ్నించాలి. గత ప్రభుత్వం పైన దాడి అనివార్యంగా జరుగుతుంది, ఆ దాడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఈ 3 పనులు చేస్తానని కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడు. ఈ 3 పనులు చేయడానికి అవకాశం అండి జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రానంటున్నాడు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, జగన్కి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అంటే జర్మనీ వెళ్ళాల్సిందే అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు సార్. ఆ కామెంట్కి జగన్ రెస్పాండ్ అయ్యారు. ఆయన పవన్ అనే పేరే ప్రస్తావించలేదు, ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి. ఆ విమర్శ మీద జనసేన పార్టీ అండ్ కూటమి నేతలు చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు సార్.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ ఒక ఎమ్మెల్యే మాత్రమే, కానీ పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం అంటూ ఈ వివాదానికి కారణమైన జగన్ మాటలను ఒకసారి విన్నాం. ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి సార్, మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించడానికి ఇష్టపడలేదు, దత్తపుత్రుడు అని మాత్రమే అన్నారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్న అడిగితే, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీడియా మిత్రుడు అడిగితే ఆ మనిషి అని మాట్లాడుతూ ఉన్నారు. అండ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. పవన్ కళ్యాణ్ అన్న కాంటెక్స్ట్ ఏంటి? పవన్ కళ్యాణ్ అన్న కాంటెక్స్ట్ ఏంటి? జర్మనీ వెళ్ళమంటే జర్మనీ పొమ్మని చెప్పింది కాదు. జర్మనీలో ప్రపోజల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఉన్నట్టుంది. సో ఈ మధ్య కూడా 20.8%, 28% వచ్చిన ఓటింగ్ వచ్చిన వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. సో అందువల్ల అక్కడ ప్రపోజల్ రిప్రజెంటేషన్ కనుక ఉంటే జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ వచ్చింది కనుక. జర్మనీలో ప్రపోజల్ రిప్రజెంటేషన్ అన్నది పక్కకు పెడదాం. ఇక్కడ కూడా ప్రపోజల్ రిప్రజెంటేషన్ ఉంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి వచ్చేదే. 40% ఓట్లు ఉన్నాయి కనుక 40% సీట్లు వచ్చేవి కదా. సో అన్న కాంటెక్స్ట్ వేరు. కానీ ఆయన ఎమ్మెల్యేకి ఎక్కువ, నేను దీనిపైన ఇదివరకు కూడా మాట్లాడాను. సో అల్టిమేట్గా కార్పొరేటర్ అయినా చిన్న పదవేం కాదు, ఎమ్మెల్యే అయినా పెద్ద పదవేం కాదు. కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యేనైనా ప్రజలు ఇచ్చిన పదవే. సో అందువల్ల కార్పొరేటర్ని ఏదో తక్కువగా, ఎమ్మెల్యే ఏదో గొప్పగా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి స్థాయికి వారే గొప్ప. సో నాగేశ్వర్ అనే వ్యక్తి ఒక విశ్లేషకుడిగా ఉండొచ్చు, రవిశంకర్ అనే వ్యక్తి యాంకర్గా ఉండొచ్చు, ఇంకో మిత్రుడు కెమెరామెన్గా ఉండొచ్చు. కానీ ఎవరి హోదా వారిదే, ఎవరి పాత్ర వారిదే. ఒకరు గొప్ప, ఒకరు తక్కువ ఎప్పుడు అనుకోకూడదు. సో మనం నిర్వహించాల్సిన పాత్ర మనం సమర్థవంతంగా నిర్వహిస్తున్నామా లేదా అనేదే మన గొప్పతనం తప్ప ఎదుటివాడితో పోల్చుకొని నీ పాత్ర పెంచుకోవడం, తగ్గించుకోవడం ఎప్పుడూ గొప్పతనం కాదు. సో నీ పాత్ర నీవు సరిగా నిర్వర్తిస్తున్నావా? ఇప్పుడు నేను విశ్లేషకుడిగా నా పాత్ర నేను సమర్థవంతంగా నిర్వహిస్తున్నానా లేదా అన్నది తప్ప కెమెరామెన్తో పోల్చుకొని ఆయన విశ్లేషిస్తలేడు, నేను విశ్లేషిస్తున్నా, అదే నేను ఎక్కువ అనుకుంటే నాకన్నా మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. సో అందువల్ల ఎప్పుడు కూడా ఏ నాయకుడైనా కంపారిజన్ చేసేటప్పుడు కార్పొరేటరు, ఎమ్మెల్యే, కార్పొరేటర్లే విలువ తక్కువనా? అదే కార్పొరేటర్లతో కూడా జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశాలు పెడుతున్నాడు. ఈ మధ్య విశాఖపట్నంలో కార్పొరేటర్లతో పెట్టాడు, విజయవాడ కార్పొరేటర్లతో కూడా పెట్టాడు. ఎందుకు పెట్టాడు మరి? అయినా పవన్ కళ్యాణ్కు ప్రజలు ఇచ్చిన హోదా అది, ఉప ముఖ్యమంత్రి హోదా. పవన్ కళ్యాణ్కు జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డిని 11 మంది ఎమ్మెల్యేలకు నాయకుడిగా చేసింది ప్రజలే. 21 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి 100% స్ట్రైక్ రేట్తో ఉప ముఖ్యమంత్రిని చేసింది కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు వల్లనే. అల్టిమేట్గా ప్రజలే కదా నిర్దేశలు. అందువల్ల జగన్మోహన్ రెడ్డిలో ఉన్న ఆ వ్యక్తిగతమైన కసి తెలియజేస్తుంది తప్ప రాజకీయపరమైన పరిపక్వతను అది తెలియజేయదు. ఇంకోటి రాజకీయ వ్యూహం కూడా. ఇంకోటి, ఒక రాజకీయ నాయకునికి ఈ పర్సనల్ అనిమాసిటీస్, వ్యక్తిగతమైన కసి, కక్ష, ద్వేషాలు ఆధారంగా రాజకీయాలు చేయకూడదు. రాజకీయాలు ఎప్పుడు కూడా వ్యూహాత్మకం ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన దాడి చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి సాధించేది ఏంటి? సో ఏమాత్రం వ్యూహాత్మకంగా ఉన్నా పవన్ కళ్యాణ్ పైన దాడి చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే, కూటమిలో టీడీపీ జనసేనల మధ్య ఒక చిన్న గ్యాప్ అయినా మొదలైంది. ఆ గ్యాప్ పెద్దదని నేను అన్నాను, చాలా చిన్న గ్యాప్. దానికి ఉదాహరణే అనేక చోట్ల జనసేన నాయకులు, టీడీపీ నాయకుల మధ్య ఒక రకమైన సంబంధాల్లో సమస్యలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, లోకేష్ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తారా అనే చర్చ అప్పుడు తెలుగుదేశం నాయకులు లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాలి, చీఫ్ మినిస్టర్ చేయాలని మాట్లాడడము. దానికి జనసేన నాయకులు అయితే మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని మాకు కూడా ఉంటుంది అని చెప్పడము. సో ఈ పరిణామాలన్నీ కూడా జరిగాయి. తర్వాత ఒక దశలో మీకు హోంమంత్రి పైన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, మళ్ళీ రెండోసారి కూడా ఏదో వ్యాఖ్యలు చేసినట్టున్నారు. సో ఈ టీటీడీ వ్యవహారం తిరుపతిలో జరిగిన ఘటనలో కూడా మీకు టీటీడీ చైర్మన్ తెలుగుదేశం నాయకులేమో గత ప్రభుత్వ టోకెన్ విధానం కారణం అంటే పవన్ కళ్యాణ్ వచ్చి క్షమాపణ చెప్తున్నాను నేను అని చెప్పి టీటీడీ చైర్మన్ ముందు
క్షమాపణ చెప్పమంటే ఎవరో అడిగితే చెప్తామన్నవాడు తర్వాత చెప్పాల్సి వచ్చింది కూడా. ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి? దెర్ ఇస్ సమ్ గ్యాప్ బిట్వీన్ టీడీపీ అండ్ జనసేన. ఇదే వెరీ లిటిల్ గ్యాపే కావచ్చు, ఇప్పుడు ఏం పెద్ద సమస్యగా ఉండకపోవచ్చు, కానీ రాబోయే కాలంలో ఈ గ్యాప్ పెరిగే అవకాశాలు ఉంటాయని రాధాకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణ మళ్ళీ కోట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ముందు పెట్టి తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ జాతీయ నాయకత్వం అది వ్యూహరచన చేస్తోంది. ఇది అన్నది ఎవరు? ఏబిఎన్ రాధాకృష్ణ. ఇక అంతకన్నా ఎక్కువ వివరాలు అవసరం లేదు. ఏబిఎన్ రాధాకృష్ణ అన్నారు అంటే మాత్రం ఏ తెలుగుదేశం కార్యకర్త నా మీద ఎగరడు. సో అందుకొరకు ఆయన వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో అన్న మాటలు ఇవి. సో అంటే అర్థమైంది, టీడీపీకి జనసేనకు మధ్య బీజేపీ దర్శకత్వంలోనైనా గ్యాప్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏం కోరుకోవాలి? వాళ్ళిద్దరిని కలపాలని కోరుకోవాలా? వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెంచాలని కోరుకోవాలా? సో రాజకీయ వ్యూహం ఇప్పుడు రష్యా, చైనా, అమెరికా ఆంక్షల వల్ల ఏకమయ్యాయి ఉక్రెయిన్ వార్ తర్వాత. ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రష్యాను దగ్గరికి తీసి చైనాతో కొట్లాడుతున్నాడు. మీకు కిసింజర్ అని అమెరికన్ డిప్లొమసీలో టాప్ పర్సన్, ఆయన కోల్డ్ వార్ పీరియడ్లో నిక్సన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సోవియట్ యూనియన్కు చైనాకు మధ్య విభేదాలు వస్తే చైనాతో ఫ్రెండ్షిప్ చేసి సోవియట్ని ఎదుర్కొనే విధానాన్ని అనుసరించాడు. ట్రంప్ ఇప్పుడు రివర్స్ కిసింజర్ విధానాన్ని అనుసరిస్తున్నాడు. అంటే చైనా, అందుకే మీరు గమనించండి, చైనా కార్లపైన రష్యా స్క్రాప్ ట్యాక్స్ పెంచింది, తాజాగా డబుల్ చేసింది. సో అంటే ఇద్దరు బలమైన మిత్రులు కలుస్తుంటే వారి మధ్య ఏ కాస్త గ్యాప్ వచ్చినా దాన్ని పెంచే ప్రయత్నం ప్రత్యర్థి చేస్తాడు. అందువల్ల రష్యా, చైనాల మధ్య బ్రహ్మాండమైన ఫ్రెండ్షిప్ ఉంటే, లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ అన్నాడు జింపింగ్, దాన్ని బ్రేక్ చేయాలని ట్రంప్ వ్యూహరచన చేస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? సో ట్రంప్ టీడీపీ జనసేనల మధ్య గ్యాప్ ఏమో పెరుగుతుందేమో అని చెప్పి ఆ రెండు పార్టీల మధ్య ఫెవికాల్ కన్నా పవర్ఫుల్గా దాన్ని కలుపుతున్నాడు. ఏమైనా రాజకీయంగా వ్యూహాల్లో ఇలా చేస్తారా నాకు చెప్పండి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన అటాక్ చేస్తే ఏమొస్తుంది? ఇది మొదటి పాయింట్. అంటే తన ప్రత్యర్థి శిబిరములో ఏమాత్రము గ్యాప్ ఉన్నా దాన్ని ఉపయోగించుకోవాలి, గ్యాప్ లేకపోతే సృష్టించుకోవాలి. సో కానీ ఆ ఉన్న లిటిల్ గ్యాప్ను కూడా గట్టిగా కలిపేస్తా అంటే పవన్ కళ్యాణ్ పైన జగన్ టార్గెట్ చేస్తే ఏమవుతుంది? టీడీపీ జనసేన కలుస్తాయి. ఇప్పుడు మీరే చెప్పారు కదా, దీనిపైన టీడీపీ నాయకులు, జనసేన నాయకులు తీవ్రంగా స్పందించారని. సో దీని మీద స్పందించారు కదా. అంటే ఇప్పుడు జగన్ చేసిన సాధించింది ఏంటి? టీడీపీ జనసేనల బంధాన్ని మరింత బలోపేతం చేశాడు. ఇంతకన్నా వ్యూహాత్మక తప్పిదం ఇంకోటి ఉంటుందా? ఇక రెండవది, నీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనేది అంచనా ఉండాలి. సో ప్రధాన ప్రత్యర్థి ఎవరు అంటే, నీ ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు అయినప్పుడు, టీడీపీ అయినప్పుడు ఆయన పైన టార్గెట్ ఉండాలి తప్ప ఆయనకు సహకారంగా ఉన్న అందరిపైన టార్గెట్ ఉండదు. ఎందుకు ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇదే జరుగుతుంది. జనసేన టీడీపీల మధ్య 95% ఓట్ ట్రాన్స్ఫర్ 2024లో జరగటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. లేకుండా సాధారణంగా రెండు పార్టీల పొత్తు పెట్టుకున్నప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ అనేది 90-95% ఉండదు. మీరు అలియన్స్ పాలిటిక్స్ ప్రపంచ దేశంలో ఎప్పుడైనా విశ్లేషించండి, 60% ఉండొచ్చు, 70% ఉండొచ్చు, 80% ఉండొచ్చు. కానీ ఇంత భారీ స్థాయిలో జనసేన, టీడీపీ, బీజేపీల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. ముఖ్యంగా టీడీపీ జనసేనల మధ్య ఓటు జరిగింది. రెండు పార్టీల వెనకాల ఉన్న సామాజిక వర్గాల మధ్య చారిత్రకంగా గ్యాప్ ఉన్నప్పటికీ, అందుకే ఇది అన్నేచురల్ సోషల్ కోalition అన్నాను నేను. అలాంటి అన్నేచురల్ సోషల్ కోalitionను సాధ్యం చేసింది జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్ కదా. ఎన్నికలకు ముందు కూడా ఇలాగే పవన్ కళ్యాణ్ పైన నిరంతరం టార్గెట్ చేశారు. సో ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ జన సైనికులు మరింత కసితో టీడీపీ విజయానికి వర్క్ చేశారు. సో మరింత కసితో జన సైనికుల్ని టీడీపీ విజయానికి పడిచేసేలా చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి కదా. సో అందువల్ల ఏ వ్యూహాత్మకంగా చూసినా పవన్ కళ్యాణ్ పైన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వ్యూహరచన, రాజకీయ పరిణతిని తెలియజేయదు, కేవలం వ్యక్తిగతమైన దేశాన్ని మాత్రమే తెలియజేస్తుంది. సరే, నెక్స్ట్ టాపిక్ వచ్చి పాపులేషన్ డైనమిక్స్ సదస్సులో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సార్, జనాభా పెరగాల్సిన అవసరం ఉంది, ఎక్కువ మంది ఉంటే ఎక్కువ సంక్షేమం, దక్షిణ భారతంలో జననాల రేటు తగ్గుతోంది, రాష్ట్రంలో జననాల రేటు 1.5గా ఉంది, అది 2.1గా మారాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఒకసారి బైట్ ప్లేస్.
In 1995, as all of you, I also thought population is growing, land is not growing, water is not increasing, food is not increasing, there will be a big problem. Then I promoted small family, 2-child norm or 1 child. That is how I promoted. Everybody told me it's very difficult to motivate people. First of all, you have to address poverty among women. Second, you have to go for literacy. Awareness will come. Then only they will listen to you to control population. My theory at the time was, I can address all these things. Standalone system I can address, it will take years together, and also it is a vicious cycle. I had a determined approach how to reduce population. Very aggressive approach I have taken. Exactly 20 years time, I realized biggest problem of population now, aging problem, is catching very fast. Never it has happened anybody's history. One side I have gone for population control. Today again I am coming population management. Have more children, then only we will survive. రైట్ సార్. గతంలో జనాభా నియంత్రణ అన్నారు, కానీ ఇప్పుడు జననాల రేటు పెరగాల్సింది అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నట్టుగా జనాభా ఎందుకు పెరగాల్సి ఉంది, పెరిగితే ఎదురయ్యే సవాళ్ళు ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు సూటి ప్రశ్న. నెలకు 10,000 సంపాదించుకునే ఫ్యామిలీస్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. నెలకు 10,000 మించిన ఆదాయం లేదు. వాళ్ళకు ఒక్క బిడ్డ ఉన్నారు. చంద్రబాబు నాయుడు నలుగురిని కనుమంటున్నాడు. నలుగురిని కంటే ఆ కుటుంబం హాయిగా ఉంటుందా? ఆ నలుగురికి చదువు చెప్పించగలుగుతారా? ఆ నలుగురికి పౌష్టికాహారం పెట్టగలుగుతారా? ఆ నలుగురికి ఉద్యోగం ఇప్పించగలుగుతారా? ఆ నలుగురికి ఆరోగ్యాన్ని ఇవ్వగలరా? ఎంతమంది ఉంటే అంతమందికి సింపుల్. ఎంతమంది ఉంటే అంతమందికి కాదు. డబ్బున్న వాడుకుంటే ఏం ప్రాబ్లం లేదు. డబ్బున్న నాకు 2 పిల్లలు, నాకు ఇంకో 2 ఉన్నా నేను పోషించగలుగుతాను. నేను యూనివర్సిటీ ప్రొఫెసరు, నాకు ఆదాయం ఉంది కనుక. నాకన్నా ఒక 1000 కోట్ల పారిశ్రామికవేత్త ఉంటాడు, 5,000 కోట్ల, 3,000 కోట్ల, 2,000 కోట్ల రాజకీయ నాయకులు పారిశ్రామిస్తున్నారు. వాళ్ళకి 20 మంది కాదు 30 మంది ఉన్నా ఉంటారు. ఇప్పుడు ఇలాన్ మస్క్ 18 మంది, మొన్న లేటెస్ట్గా 19th చైల్డ్ పుట్టాడు. సో ఇలాన్ మస్క్ ప్రాబ్లం లేదు. 19 ఏంది, 190 మంది పిల్లలు ఉన్నా కూడా ఇలాన్ మస్క్ పెంచగలుగుతాడు. ఎందుకంటే స్పేస్ ఎక్స్లు, టెస్లాలు ఉన్నాయి కదా. సో అసలు ఆ కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు చెప్తున్నది థియరీ కరెక్ట్. ఎందుకంటే ఆయన చెప్తున్న దాంట్లో పాయింట్ ఉంది. ఏంటి ఆ పాయింట్ అంటే రిప్లేస్మెంట్ లెవెల్ టోటల్ ఫెర్టిలిటీ రేట్, సంపూర్ణ సంతాన సాఫల్య రేటు అంటారు. అంటే ఎవరేజ్న ఒక కపుల్ ఎంతమంది పిల్లల్ని కనవచ్చు అని. సో 2.1 కనుక టోటల్ ఫెర్టిలిటీ రేట్ TFR ఉంటే జననాల మరణాల రేటు సమానంగా ఉండి జనాభా స్థిరీకరించబడుతుంది. పాపులేషన్ స్టెబిలైజ్ అవుతుంది, పెరగదు తగ్గదు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ, కేరళ, తమిళనాడు అన్నిట్లో కూడా ప్రాబ్లం ఏంటి అంటే TFR అనేది ఆ రిప్లేస్మెంట్ లెవెల్ కన్నా కిందికి పడిపోయింది. 1.5 to 1.8 మధ్యలో ఉంది. అదే మీకు బీహార్లో 3 ఉంది, యూపీలో కూడా 2.5 దాకా ఉంది. సో అందువల్ల చంద్రబాబు నాయుడు చెప్తున్న దాంట్లో పాయింట్ ఏంటి, కరెక్ట్. అది ఏజింగ్ పాపులేషన్ పెరుగుతారు. ఎందుకంటే TFR రిప్లేస్మెంట్ లెవెల్ కన్నా పడిపోవడం వల్ల పనిచేసే వారి వయస్సు తగ్గి డిపెండెంట్ పాపులేషన్ పెరుగుతుంది, అంటే వృద్ధుల సంఖ్య పెరుగుతుందని. అది థియరిటికలీ కరెక్ట్. కానీ అదే సమయంలో అలా అని చెప్పి జనాభా పెంచుకుంటూ పోతే ఏం జరుగుతుంది అంటే దుర్భరంగా ఉంటుంది జీవితాలు. నేను అదే చెప్పింది. ఇప్పుడు 10,000 ఆదాయం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒక కుటుంబానికి 4 పిల్లలు కనండి అని చంద్రబాబు నాయుడు చెబితే ఆ 4 బాధ్యతను ఎవరు పోషిస్తారు? ఆ 4 తమ కాళ్ళపైన తాము నిలబడలేనప్పుడు ఆ 4కి మా తల్లికి వందనం ఇవ్వగలుగుతాడా చంద్రబాబు నాయుడు? 4కి ఆరోగ్యశ్రీ ఇవ్వాలి. మరి ఇంతమంది భార్యలు ఇచ్చినా కూడా ఇంకా 4 పోషించలేరే. అందువల్ల జనాభా డైనమిక్స్, పాపులేషన్ మేనేజ్మెంట్ ముందు మాట్లాడే ముందు ఈ పాపులేషన్ను ఇండియా ఈజ్ ఎంజాయింగ్ ఎ డెమోగ్రఫిక్ డివిడెండ్. ఇప్పుడు మన దేశంలో 42 కోట్ల మంది యువత ఉన్నారు. మన మీడియన్ ఏజ్ 28 years దాకా ఉంది.
సో ఇండియాలో 15 to 29 ఇయర్స్ వయసున్న వాళ్ళు 29%. ఇండియాలో మీకు 15 to 65 వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 68%. దీన్నే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే పనిచేసే వారి సంఖ్య ఆధారపడుతున్న వారికన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే జనాభాలో కానీ ఒక సమాజంలో కానీ ఒక కుటుంబంలో కానీ ఆధారపడేవారు ఉంటారు, పిల్లలు, వృద్ధులు. పనిచేసే వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళందరూ. సో పనిచేసే వాళ్ళు ఆధారపడే వాళ్ళకన్నా అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ షుడ్ బి హయ్యర్ దెన్ ద డిపెండెంట్ పాపులేషన్. దాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. ఇవాళ అప్పుడు మన ఇండియాలో యాజ్ ఆఫ్ టుడే 68% వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 15 to 65 ఇయర్స్ అనుకుంటే, ఏమంటే లేదు 15 to 59 ఇయర్స్ 60 ఇయర్స్ అనుకుంటే కొద్దిగా తక్కువ ఉంటారు. డిపెండెంట్ పాపులేషన్ 30-32% ఉన్నారు. దీన్నే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. కానీ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉంటేనే సరిపోదు, వారికి సరైనటువంటి అంశాలు ఉండాలి. మీకు దానికి కూడా ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఒక కుటుంబంలో ఒక్కడే బిడ్డ ఉన్నాడు, కొడుకో బిడ్డ ఒక్కరే ఉన్నారు. ఒక కొడుకున్నాడు, వాడు 10వ తరగతి ఫెయిల్ అయ్యిండు, వాడు చదవడు, అవారా తిరుగుతాడు, వాడికి ఏ ఉద్యోగం లేదు, ఏ స్కిల్ లేదు. ఇంకో కుటుంబానికి 4 పిల్లలు ఉన్నారు. ఒకరు IIT సెలెక్టెడ్, ఒకరు IIM సెలెక్టెడ్, ఒకరు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో MD చేస్తున్నాడు, ఇంకొకడు IAS అయ్యాడు. ఇప్పుడు జనాభా పెరగడం సమస్యనా, పెరగకపోవడం సమస్యనా? ఒక్క బిడ్డ ఉన్నవాడు కూడా ఇబ్బంది పడుతున్నాడు, 4 బిడ్డలు ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే 4 పిల్లల్లో IIT, IIM, IAS, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్. 4 ఏంది? అట్లాంటి బిడ్డలు కనుక్కుంటే 10 మంది ఉన్నాయి కాదు, కానీ అందరికీ అలాంటి బిడ్డలు ఉండరే. సో అంటే అర్థం ఏంటి? నేను ఈ ఎగ్జాంపుల్ నుంచి మీకు చెప్తున్నది ఏంటి అంటే, పిల్లలు ఎంతమంది ఉన్నారన్నది కాదు, ఆ పిల్లలకు మనము ఉద్యోగాలు కల్పిస్తున్నామా, వారికి చదువు మంచి నాణ్యత కలిగిన చదివిస్తున్నామా, వారికి నాణ్యత కలిగిన ఆరోగ్యం ఇస్తున్నామా, వారికి నాణ్యత కలిగిన స్కిల్స్ ఇస్తున్నామా? ఇవేవి చూడకుండా జనాభా పెంచడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక్క బిడ్డ ఉండే ఇబ్బంది పడుతున్నాడు, అవారాగా తిరుగుతున్నాడు. ఇంకా 4 అవారా తిరిగారనుకోండి, ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఆ ఫ్యామిలీకి? ఇప్పుడు మన ఇళ్ళల్లోనే చూడండి, 2-3 పిల్లలు ఉండి బాగా ఉన్న కుటుంబాలు ఉంటాయి, ఒక్కడే ఉండి కూడా బాధపడుతున్న కుటుంబాలు ఉంటాయి. పిల్లలు ఎంతమందితో సంబంధమే లేదు, ఆ పిల్లలు ఏ పొజిషన్లో ఉన్నారన్న దాంతో ఆధారపడి ఉంటుంది కదా. ఇలా నాకు 2 పిల్లలు, ఓ కొడుకు MSc చేసి అమెరికాలో గూగుల్లో వాడు సీనియర్ టెక్నికల్ మేనేజర్గా ఉన్నాడు, ఇంకో బిడ్డ బిర్లా ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ ఆఫ్ సైన్సెస్లో చదివి ఇప్పుడు ఒక టాప్ కంపెనీలో గుర్గాంలో పనిచేస్తోంది. సో దానికి $2 లక్షల శాలరీ ఉంది, నా కొడుకు $2 లక్షల శాలరీ ఉంది. సో నా హాయిగా ఉన్నాను, నాకు 2 పిల్లలు ఉండడం. ఉదాహరణకి 2 పిల్లలు చదువుకోలేదు అనుకో, నా పరిస్థితి ఏంటి? ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను, 2 పిల్లలు చదువుకోలేదంటే నేను తలకాయ పట్టుకొని ఉండాల్సిందే, నా లైఫే. వాళ్ళు 2 పిల్లలు బ్రహ్మాండంగా చదువుకున్నారు, బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారు. నాకు వచ్చిన కోడలు కూడా ఎంటెక్ చేశారు, బిట్స్ పిలాని నుంచి మీకు గీతం నుంచి బీటెక్ చేశారు, టాప్ గోల్డ్ మెడలిస్టు. సో నాకెంత హాయిగా ఉన్న నా జీవితం, కొడుకు, కోడలు, బిడ్డ. సో ఇలాగ ఇంకా రేపు వచ్చే అల్లుడు కూడా బాగా చదువుకున్న వాడే వస్తాడు. సో నా ఫ్యామిలీ బ్రహ్మాండంగా ఉంది, వీళ్ళు ఎవరు చదువుకోలేదు, నా పరిస్థితి ఏంటి? అందువల్ల ఆ బేసిక్ పాయింట్ ఎందుకు నేను ఉదాహరణగా చెప్తున్నానంటే, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఎక్కడ, మన పిల్లలు ఎంతమంది ఉన్నారని కాదు, పిల్లలు ఏ కండిషన్లో ఉన్నారన్నది పాయింట్. అది మర్చిపోయి పిల్లలు కానండి అని ముఖ్యమంత్రి చెప్తే, పేదవాళ్ళు 4 పిల్లలు కంటే వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళ ఎకానమీని ఎవరు చూడాలి? అందుకే మీరు ముందు కల్పించండి ఎడ్యుకేషన్, స్కిల్స్ కల్పించామా? మన దేశంలో నీకు కోటింగ్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే PLFS ప్రకారము, ఇది భారత ప్రభుత్వ సర్వే, ఇండియాలో ఫార్మల్ స్కిల్లింగ్ అంటే ఒక ఇన్స్టిట్యూషన్లో వెళ్ళి నైపుణ్యం నేర్చుకున్న వాళ్ళు హార్డ్లీ 4%. ఇదే మీకు అమెరికాలో 52%, ఇదే చైనాలో 80%, సౌత్ కొరియాలో 96%. అందుకే సౌత్ కొరియాలో ఒక శాంసంగ్ సృష్టించబడ్డది, చైనాలో ఒక డీప్సీక్ వచ్చింది, అమెరికాలో ఒక గూగుళ్ళు, మైక్రోసాఫ్ట్లు, మెటాలు వచ్చాయి, యాపిల్ వచ్చాయి. సో మొదలు మనం స్కిల్ నేర్పాలి, మన బిడ్డలకు మన నైపుణ్యాన్ని ఇవ్వగలుగుతున్నాం. ఇవాళ స్వాతంత్రోద్యమ కాలంలో డిమాండ్ 6% ఆఫ్ GDP ఎడ్యుకేషన్ పైన ఖర్చు పెట్టాలని కొఠారీ కమిషన్ 70 ఏళ్ల కింద చెప్పింది. ఇవాళకి ఇండియాలో ఎడ్యుకేషన్ పైన ఖర్చు పెడుతున్నది 2.9%. అందులో యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అసర్ నివేదిక చెప్తున్నది లెర్నింగ్ అవుట్కమ్ చాలా పూర్. 8వ తరగతి చదువుతున్న 7వ తరగతి చదువుతున్న బిడ్డ 3వ తరగతి బిడ్డ చదివే రీడింగ్, రైటింగ్ అండ్ అరిథమెటిక్ రాదు. ఇది పరిస్థితి మన దేశంలో.
సో మరి ఈ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెంచకపోతే మన పిల్లలకంటే ఉపయోగమా? హెల్త్ ఇవాళ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ప్రకారము ప్రతి 1000 మంది జనాభాకు 3.5 బెడ్స్ ఉండాలి. ఇండియాలో ఎంత ఉన్నది? 1.4 బెడ్స్ ఉన్నాయి. అదే ప్రభుత్వంలోనైతే 0.79 ఉంది. 1.4 బెడ్స్ పర్ 1000 పాపులేషన్ ఉంది. గవర్నమెంట్ సెక్టార్లో 0.79 ఉంది. ఫలితంగా మన దేశంలో 24 లక్షల బెడ్స్ డిమాండ్ సప్లై గ్యాప్ ఉంది. అంటే అవసరానికి అందుబాటుకు మధ్య 24 లక్షల బెడ్స్ అవసరం ఉంది. అందుకే మీ నీలోఫర్ వెళ్ళండి, నిన్న పుట్టిన 2 బిడ్డలు ఒకే బెడ్ మీద పండబెడతారు, కింద పండబెడతారు. గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళండి, గర్భిణీ స్త్రీలకు మంచం ఉండదు. ఇవి నిజం కాదా ఇది? మరి వీటిని మార్చకుండా మీరు పిల్లలు కానండి అంటే ఇట్లా. సో ఇవాళ మీకు నేను ఈ గణాంకాలు ఎందుకు చెప్తున్నా అంటే దిస్ ఈజ్ ద రియాలిటీ కదా మన కంట్రీలో. ఇవాళకి భారతదేశంలో అవుట్ ఆఫ్ హెల్త్ మీద ఖర్చు పెడుతున్న దాంట్లో 62.6% అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. అంటే 100 రూపాయలు ఆరోగ్యం పైన ఖర్చు అయితే 63 రూపాయలు ప్రజలే కట్టుకుంటున్నారు. మీ ఆరోగ్యశ్రీలు మీరు ఇన్సూరెన్స్ ఉన్నా ఇవాళ దీన్నే మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటారు. మెడికల్ ఇన్ఫ్లేషన్ 14% ఉంది. మీరు ఇవాళ ఇన్సూరెన్స్ పాలసీలు చూడండి, మీకు 1 out of 10 మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ డ్రాప్ అవుట్ అవుతున్నారు. మీకు లాస్ట్ ఇయర్ 20% హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాలు పెరిగితే కొత్తగా వచ్చిన పాలసీలు 5% పెరిగాయి. ఇది కదా ఇండియా హెల్త్ సెక్టార్ యొక్క సిచ్యువేషను. అందువల్ల ఎడ్యుకేషన్, హెల్త్, స్కిల్స్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇలా ఎంప్లాయ్మెంట్ ఏంటి మన దేశంలో? సాలరీ లేటెస్ట్ సర్వే, ఎకనామిక్ సర్వే 24-25 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా కోట్ చేస్తున్నాను. హార్డ్లీ లెస్ దెన్ 22% ఆఫ్ ది ఇండియన్ వర్క్ ఫోర్స్ ఇవాళ కేవలం 22% మంది మాత్రమే సాలరీ జాబ్స్లో ఉన్నారు. సాలరీ అంటే నేను గవర్నమెంట్ జాబ్ అంటలేను. మీలాంటి వాళ్ళు ఇప్పుడు అంటే ప్రతి నెల వేతనము తీసుకునే ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు ఓన్లీ 21.8%. ఐఎమ్ కోటింగ్ ఎకనామిక్ సర్వే ఫిగర్స్. ఇది కాదా? మరి ఇది మార్చకుండా మీరు ఒక క్వాలిటీ డ్యూరబుల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకుండా, ఒక హై స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా, ఒక మెరుగైన హెల్త్ కేర్ ఇవ్వకుండా, ఒక మంచి స్కిల్లింగ్ ఇవ్వకుండా పిల్లలు కనండి ఇంటికోలండి ఇది. సో పిల్లలు కనాలి కరెక్టే, థియరిటికల్ ఇవి మొదలు చేసి కనాలి. ఇప్పుడు మన ఇంటికి బంధువులు రావాలి, బ్రేక్ఫాస్ట్కి రండి అంటాం, కానీ టిఫిన్కి ఏం రెడీ చేయం. బ్రేక్ఫాస్ట్కి రండి అని ఇంటి పక్క వాళ్ళను ముందటి వాళ్ళను అందరినీ పిలుస్తాం. ఆడ ఏమి టిఫిన్ రెడీ కాదు, పోయి అంటూ కూడా పెట్టరు. ఎట్లుంటుంది పరిస్థితి? మీరు ఇంటి పక్క వాళ్ళను ఇంటి ముందటి వాళ్ళను 10 మందిని బ్రేక్ఫాస్ట్ పిలుస్తారంటే ఇడ్లో వడ దోశనో రెడీ పెట్టండి. అది రెడీ పెట్టి పిలవండి. పిలవడం తప్పు కాదు, అతిథుల్ని పిలవడం చాలా గొప్పది. అతిథి దేవో భవ అందుకే పిలుస్తున్నా, కానీ పొయ్యి అంటే పెట్టలే. అతిథి దేవో భవే, కానీ పొయ్యి అంటే పెట్టకపోతే అతిథి వచ్చి వంట వండుకోవాలన్నా? సో మీరు అతిథి దేవో భవ అన్నప్పుడు అతిథులు వచ్చే ముందు నీవు వంటకు సిద్ధపడి, వంట 10 మంది వస్తే 10 మంది కాదు 11 మందికి వంట రెడీ పెట్టి ఆ 10 మంది పిలువండి, అభ్యంతరం లేదు, అతిథి దేవో భవ. కానీ నేను అతిథులు పిలిస్తే ఇంట్లో మాత్రం వంట వండం. ఇప్పుడు మనం కూడా కొంతమంది బంధువులు ఇళ్ళకి పోతే ఉంటారు క్యూరియాసిటీ, భోంచేసేళ్ళండి అంటే ఆడ స్టవ్ మీద కుక్కనే పెట్టరు. అంటే వాళ్ళని చూసి మనకు అర్థమవుతుంది వీళ్ళు ఏదో కాలక్షేపానికి అంటున్నారు, మనం తినాలి. ఓ పొరపాటున కూడా తింటా అంటే అప్పుడు వెళ్ళి కుక్కర్ పెడతారు. అంటే మనకు ఇంకా మళ్ళీ 3 గంటలు పడుతుంది. మన ఇళ్ళలో చాలామంది ఇళ్ళల్లో ఈ అనుభవం ఉంటుంది, కుక్కర్ కూడా పెట్టరు, భోంచేసేళ్ళండి అప్పుడే వెళ్తారా భోంచేసేళ్ళండి అంటారు. ఎందుకు? వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళు తినడు అని వాడు అని. సో ఇప్పుడు ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు? భోంచేసి వెళ్ళండి అంటాడు కానీ కుక్కర్ పెట్టలే. సో భోంచేసి ఎట్లా వెళ్తారు కుక్కర్ పెట్టకపోతే? అందువల్ల మొదలు మీరు ఎడ్యుకేషన్, హెల్త్, స్కిల్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి, తర్వాత పిల్లలు కనమని చెప్పండి, అభ్యంతరం లేదు.